మాజీ మంత్రివర్యులు చిలుకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారికి, అలానే ఈ రోజున ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో నిలబడుతున్న మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అలానే వేదికను అలంకరించిన జనసేన పార్టీ, అలానే బీజేపీ పార్టీ అధ్యక్షులకి, అలానే తెలుగుదేశం పార్టీ వ్యవస్థలో గెలుపులో పాత్ర వహించిన మండల పార్టీ ప్రెసిడెంట్కి, క్లస్టర్ ఇన్ఛార్జీలకి, యూనిట్ ఇన్ఛార్జీలకి, సెక్షన్ ఇన్ఛార్జీలకి అందరూ కూడా హృదయపూర్వకంగా ఈ సమావేశానికి స్వాగతం పలుకుతున్నాం. వాళ్ళందరినీ తలుచుకుంటూ ఇవాళ సభ ముందున్న మీరు ఈ ఎలక్షన్ లో చాలా ముఖ్య పాత్ర వహించబోతున్నారు. ప్రతి 30 మంది గ్రాడ్యుయేట్స్ కి మిమ్మల్ని ఇన్ఛార్జ్ గా మన శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారు నియమించడం జరిగింది. ఇప్పటికే మీ అందరి పేర్లు మా అందరికి రావడం జరిగింది. అయితే ఇవాళ మనకి 8,718 ఓట్లు మన చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీలో గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఇంకా మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా రిజిస్టర్ కాకుండా ఉంటే మనకి నామినేషన్ వేసేదాకా కూడా సమయం ఉంది. కాబట్టి ఇంకా మనకు సంబంధించిన ఓట్లు గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అంటే బయట రాష్ట్రాలు ఎక్కడైనా పనిచేస్తున్నా, ఐటీ ఉద్యోగాలు చేస్తున్నా, అవన్నీ కూడా తెలుసుకొని మనకు సంబంధించిన ఓట్లని చేర్పించే ప్రక్రియని ఖచ్చితంగా మీరు అందరూ చెప్పాలని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరూ కూడా కోరుకుంటున్నాను. అలానే మన ముందున్న ముఖ్య ఛాలెంజ్ ఏంటంటే ఇవాళ ప్రతి 30 మందికి మనల్ని ఇన్ఛార్జ్ గా నియమించారు. మనకి ఏ 30 ఓట్లు మనం తీసుకుంటాం అనేది మీరందరూ కూడా ఒక క్లారిటీ తీసుకొని 30 ఓట్లని మీరు పరిశీలిస్తూ ఆ ఓటర్ల ఫోన్ నెంబర్ కూడా మీరు సేకరించాలి. ఆ సేకరించి అది మన అసెంబ్లీ ఆఫీస్ కి పంపించాలి. అది తద్వారా మనము ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పంపిస్తాం. ఎందుకంటే ఏదైనా మనము మెసేజ్ ఏదైనా కన్వే చేయాలంటే ఓటర్ కి డైరెక్ట్ గా మనం మెసేజ్ కన్వే చేయడానికి మన ఫోన్ నెంబర్ ఉంటే చాలా ఈజీ అవుతుంది. సో ముందుగా మేము మన మెయిన్ ఇంపార్టెన్స్ వచ్చి మనము ఓటర్ ఫోన్ నెంబర్ సేకరించడము, అలానే ఓటర్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అని చెప్పి మీరందరూ ముందుగా అది లిస్ట్ అవుట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్. ఎందుకంటే ఈ ఎలక్షన్ ని చాలా స్ట్రాటజిక్ గా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మన ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ పార్టీ నిలబడట్లేదు. ఇవాళ గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ లో అనుభవం ఉన్న వ్యక్తి, అలానే స్టూడెంట్ యూనియన్స్ ఇవన్నీ కూడా సపోర్ట్ గతంలో ఎమ్మెల్సీగా కలిసిన వ్యక్తి, ఒక పక్కన పట్టభద్రులు గెలిచినారు, అలానే టీచర్స్ ఎమ్మెల్సీగా కూడా ఆల్రెడీ గెలిచిన వ్యక్తి ఇవాళ మనకి ఎమ్మెల్సీగా ప్రత్యర్థులు ఉన్నారు. ఇండైరెక్ట్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ సపోర్ట్ కూడా వాళ్ళకు ఉండబోతుంది. సో చాలా స్ట్రాటజిక్ గా మనం ఎలక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఏది జనరల్ ఎలక్షన్ చేసినట్టు కాకుండా దీన్ని ఒక ఫోకస్ గా, ఎందుకంటే మనము చాలా చిన్న విభాగాలుగా మనము ఈ ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తున్నాం. గతంలో మనము బూత్ కమిటీలు పెట్టుకున్నాం, మనం సెక్షన్ ఇన్ఛార్జ్ పెట్టుకున్నాం, 100 మందికి ఇద్దరు పెట్టాం. ఇవాళ ఎందుకు చేస్తున్నామంటే 30 మందికి ఒకరిని. మీరు రానున్న 20 రోజుల్లో ఓటర్ని ప్రత్యక్షంగా 4 సార్లు కలవాలి. అలానే ఫోన్ ద్వారా కనీసం 10 సార్లు మీరు ఓటర్ని రిక్వెస్ట్ చేయాలి. ఓటర్కి ఫోన్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ 7 నెలల్లో అధికారం వచ్చిన తర్వాత గ్రాడ్యుయేట్స్ కి చేసింది ఏంటి? దాదాపు 6,23,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆంధ్ర రాష్ట్రానికి ఆకర్షించేసి ఎంఓయూ చేసుకుని తద్వారా 4 లక్షల మంది ఉపాధి కల్పించబోతున్నాం, డైరెక్ట్ ఉపాధి. అలానే ఇండైరెక్ట్ గా పరిశ్రమలను కూడా పెట్టుబడి పెడితే దాదాపు 10 లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి. అలానే మనకి ఎక్కువ మంది గ్రాడ్యుయేట్ తో టీచర్స్ కూడా ఉంటారు. చాలా మంది టీచర్స్ అంటే బీఈడీ చదువుకొని, టీఈటీ చదువుకొని డిఎస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే నాలుగు నిజంగా అనౌన్స్ చేశారు. రేపు వేసవి సెలవులు అయిపోయిన తర్వాత స్కూల్ వేసేటప్పుడు డిఎస్సి పరీక్షలు కూడా చేపట్టి తద్వారా టీచర్ని కూడా రిక్రూట్ చేస్తామని చెప్పి దీన్ని కూడా మనం బలంగా గ్రాడ్యుయేట్ లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలానే ఒక పక్కన అమరావతి రాజధాని పనులు నిర్మాణ పనులు కూడా మొదలు పెట్టారు. పోలవరం పనులు జరుగుతున్నాయి. అలానే మనకు అన్ని జిల్లాలు కూడా పరిశ్రమ తీసుకొచ్చే విధంగా ఇవాళ మన అధ్యక్షులు, అలానే మన ముఖ్యమంత్రి వారు ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా బలంగా మనము గ్రాడ్యుయేట్ తో తీసుకెళ్ళాలి. మనము ఈ ఎలక్షన్ ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని ముందుగా మనకు సంబంధించిన ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఆ ఓటర్లకి ప్రతి ఒక్కరికి మనకు మాత్రమే, అంటే దీంట్లో ప్రాధాన్యత ఓటర్ ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓటర్ని, రెండో ప్రాధాన్యత ఓటర్ని, మూడో ప్రాధాన్యత ఓటర్ని ఉంటుంది. మనకు సంబంధించిన ఓటర్ని కేవలం ఒక్క ఓటు మాత్రమే ఇవ్వాలని చెప్పాలి. అది కూడా మొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రమే ఇవ్వమని మీరు అందరూ క్లియర్ గా చెప్పాలి.
తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, జనసేన పార్టీ నాయకులు కానివ్వండి, అలాగే బీజేపీ పార్టీ నాయకులు కానీ ఎక్కడైనా మన ఓటర్లు ఉంటే వాళ్ళందరూ కూడా క్లియర్ గా ఒకటి చెప్పండి, మనం వేయాల్సింది ఒక ఓటే. అది కూడా ఓటర్ పక్కన మనము నిలువుగా ఒక బటన్ వేసి ఆ ఓటు మాత్రం వేయాలి, రెండో ప్రాధాన్యత ఓటు వేయొద్దు అని చెప్పి మీరు అందరూ కూడా క్లియర్ గా మనకు సంబంధించిన ఓటర్ని చెప్పాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అలానే రెండోది ఇంపార్టెంట్ ఏంటంటే రెండో ప్రాధాన్యత ఓటు కూడా చాలా మంది గెలిచిన ఎమ్మెల్సీలు నాకు చాలా మంది తెలుసు. మన గతంలో చూస్తే మనం గెలిచిన ఎమ్మెల్సీలు కూడా రెండో ప్రాధాన్యత ఓటు కూడా గెలిచినాం. అందువల్ల మనకు సంబంధించిన ఓటు ఏదైతే ఉంటుందో ఆ ఓటుని మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వాడాలి, ఫిక్స్ అప్ ఉంటే రెండో ప్రాధాన్యత ఓటు మనకు వేసే విధంగా మీరందరూ కూడా వాళ్ళు మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. అలానే ఈ ఎలక్షన్ అయ్యే వారు కూడా నేను కూడా మీతో పాటు నడుస్తాను. మీకు ఎటువంటి సందేహాలు ఖచ్చితంగా నివృత్తి చేస్తాము. ఫోకస్ గ్రూప్ ఏర్పాటు చేద్దాం. మీకు మనము 30 మంది ఏర్పాటు చేస్తున్నాం. మీ పైన ప్రతి 10 మందికి ఒక ఇన్ఛార్జిని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాము. ఆ పైన ఖచ్చితంగా మేము కూడా ఉన్నాము. ఆల్రెడీ మన రెగ్యులర్ అబ్జర్వర్ వర్షారాయణ గారు ఉన్నారు. అలాగే నేను కూడా ఉంటాను. ఎమ్మెల్సీ ఎలక్షన్ అయ్యాక మీతో పాటు నేను ఉంటాను. మీకు ఎటువంటి సమస్య ఉందా, అలానే ఏదైనా సందేహాలు ఉన్నా ఖచ్చితంగా నివృత్తి చేద్దాం. నేను కూడా మీతో పాటు వచ్చి ఒక ఫోకస్ గ్రూప్ కొన్ని ఏదైనా ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నా, అలానే స్టూడెంట్ యూనియన్ ఉన్నా, అలానే టీచర్ యూనియన్ ఉన్నా వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలు ఖచ్చితంగా శాసన మండలిలో అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఖచ్చితంగా అడ్రస్ చేస్తారు. ఆ సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా ఆయన కృషి చేస్తారని చెప్పి మనమందరం కూడా వాళ్ళందరూ కూడా ఖండించే విధంగా మనమందరం ముందుకు సాగుతాం. మీ అందరూ ఈ ప్రక్రియలో ఖచ్చితంగా సహకరించాలి. ఖచ్చితంగా అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి చిలుకలూరుపేట నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా మనమందరం కూడా అడుగుతామని చెప్పి ఈ సందర్భంగా కూడా కోరుకుంటూ అవకాశం వచ్చినందుకు సభ మీద అందరూ కూడా పెద్దలందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనమందరం కూడా ఒకటే లక్ష్యంగా పనిచేద్దాం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇక్కడ చిలకలూరుపేటలో 100% ఓట్లు అని ఉన్న ఓట్లన్నీ కూడా మనకు వచ్చే విధంగానే మనం పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను కోరుకుంటూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో అంటే దీని పాత్ర మీతో పాటు మండల పార్టీ ప్రెసిడెంట్స్ ని, అలానే క్లస్టర్ ఇన్ఛార్జీని, యూనిట్ ఇన్ఛార్జీని మీతో పాటు క్లోజ్ కోఆర్డినేషన్ వాళ్ళందరూ కూడా పనిచేయాలని చెప్పి నేను ఈ రోజున సభాముఖంగా మీ అందరూ కూడా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా పనిచేద్దాం. పనిచేసి నాకు అన్న చెప్పారు కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి. అయితే ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా నారా చంద్రబాబు గారు ఆలోచన చేస్తున్నారు. అయితే ఇవాళ ఆర్థిక లోటు ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్రానికి ఆర్థికంగా వెనక్కి నెట్టేశారు. ఇవాళ 10,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి రోజు ప్రతి నెల మనము 8 నుంచి 10,000 కోట్ల రూపాయలు అప్పుకి వడ్డీ కడుతూ ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. నేను చాలాసార్లు ఈ సమస్య మీద మన ఆర్థిక మంత్రి గారితో మాట్లాడితే లోటు బడ్జెట్ ఉంది. ఖచ్చితంగా అతి తొందరలోనే ఈ బిల్లులు కానీ పెండింగ్ బిల్లులు కానీ అలానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి గతంలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కారం చేసే విధంగా మేమందరం అడుగుతుంటాయని ఇప్పటికే చెప్పడం జరిగింది. మీరెవ్వరు కూడా దాని గురించి ఆలోచించబో రానున్న రోజుల్లో ఖచ్చితంగా మనకు రావాల్సిన అన్ని కూడా డెఫినెట్ గా వస్తాయని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు సహకరించండి. డెఫినెట్ గా మనం గెలుస్తున్నాం. అత్యధిక మెజార్టీతో గెలిచే లక్ష్యంగా మనం అందరూ పనిచేద్దామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటూ అవసరం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ